సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ 57 ఏళ్ల వయసులోనూ తన ఫిట్నెస్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వన్డే లీగ్ ఛాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఆయన ఓపెనర్గా బరిలోకి దిగి హాఫ్ సెంచరీ సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఇద్దరు యువ ఫిట్నెస్ ట్రైనర్లు కార్తీక్, మహాదేవ్ తన ఫిట్నెస్ దినచర్య గురించి తెలుసుకోవడానికి అపాయింట్మెంట్ అడగగా సివి ఆనంద్ వారిని నేరుగా సికింద్రాబాద్లోని జింకానా గ్రౌండ్స్కు ఆహ్వానించారు. అక్కడ విక్టరీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో తన ఫిట్నెస్ లెవెల్స్ను ప్రత్యక్షంగా చూపించారు. మ్యాచ్కు ముందు ఆయన వార్మప్ చేయడం, బ్యాటింగ్ ప్రాక్టీస్, ఆ తర్వాత ఓపెనర్గా బరిలోకి దిగి అర్ధశతకం పూర్తి చేయడం వరకు వారి వీడియోని తీశారు. ఈ వీడియోను కోచ్ కార్తిక్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. 1991వ బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఆనంద్ గతంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్గా సుదీర్ఘకాలం పనిచేశారు. వృత్తిపరమైన ఒత్తిడిని అధిగమించడానికి ఆయన మొదటి నుంచి క్రీడలను తన జీవితంలో భాగం చేసుకున్నారు. క్రికెట్, టెన్నిస్, గోల్ఫ్లతో పాటు యోగా, ప్రాణాయామం వంటివి తనను శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచుతాయని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా వైరల్ అయిన వీడియోలో మ్యాచ్కు ముందు ఆయన జాగింగ్, స్ట్రెచ్చింగ్, ఆర్మ్ రొటేషన్స్ వంటి వ్యాయామాలు చేయడం కనిపించింది. ఏ ఆట ఆడే ముందైనా తప్పనిసరిగా వార్మప్ చేయాలి, లేకపోతే గాయాల బారిన పడతామని ఆయన స్పష్టం చేశారు. ఆట తర్వాత కూడా కండరాల రికవరీ కోసం స్ట్రెచ్చింగ్ అవసరమని తెలిపారు. ఈ పోస్టుపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ వయసులో మీ ఫిట్నెస్ అద్భుతం, మీరు ఎందరికో ఆదర్శమని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, వయసుతో సంబంధం లేకుండా కేవలం ప్రదర్శన, ఫిట్నెస్ ఆధారంగా బీసీసీఐ మిమ్మల్ని జట్టులోకి తీసుకోవాలని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సివి ఆనంద్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఫిట్నెస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఎనీ గేమ్ ఆడే ముందు ఫస్ట్ మీరు వార్మప్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంజరీస్ కావద్దు. వార్మప్ చేయకుండా ఆడితే ఇంజరీస్ అవుతాయి. సో ఈ విధంగా నేను వచ్చి ముందే, మా టీమ్మేట్స్ ఎవరు రాలేదు, నేను ముందే వచ్చేసి ఒక డెడికేషన్ అన్నమాట, ఒక ప్యాషన్, కొద్దిగా వార్మప్ చేసుకొని, జాగింగ్ చేసుకొని, స్ట్రెచెస్ అన్ని చేసుకొని, ఇప్పుడు కొద్దిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తాను. నాకు టైం దొరకదు ప్రాక్టీస్ చేయడానికి. సో ఇక్కడే కొద్దిగా ప్యాడ్ వేసుకొని కొద్దిగా బౌలర్స్ త్రో డౌన్స్ ఇస్తారు. దాని తర్వాత బౌలింగ్ ఉంటే కొద్దిగా 5-6 బాల్స్ బయట వేసుకొని మళ్ళీ బౌలింగ్ వేయడం. అదేవిధంగా కూలింగ్ డౌన్, మ్యాచ్ అయిపోయిన తర్వాత కూలింగ్ డౌన్ చాలా చాలా ముఖ్యం. అదే మొత్తం స్ట్రెచెస్ మళ్ళీ రిపీట్ చేసుకొని, మొత్తం ఎక్కడైతే టైట్నెస్ అయిందో అది రిలీజ్ చేయించుకొని, మన దగ్గర వేరే పరికరాలు ఉంటాయి, బాల్ కానివ్వండి, వేరే అవన్నీ మసిల్ టైట్నెస్ ఏదైతే ఉందో అదంతా అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారి మసాజ్ ద్వారా మసిల్స్ ని సెట్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే అన్ని సాధ్యమే.